ఏలూరు జిల్లా జైల్లో మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకుంది. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడానికి చెందిన గంధం శాంతికుమారి హత్య కేసులో నిందితురాలుగా ఉన్నారు. ఉదయం 8 గంటల టైంలో చున్నీతో కిటికీకి ఉరేసుకుంది. జైలు సిబ్బంది గుర్తించామని హాస్పిటల్కి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నెల 24న రిమాండ్ ఖైదీగా జిల్లా జైలుకు వచ్చింది శాంతికుమారి. ఆమె ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 24వ తేదీన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినటువంటి కేసులో ఈ నెల 24వ తేదీన రిమాండ్ ఖైదీగా ఏలూరు జిల్లా జైలుకు వచ్చినటువంటి గంధం శాంతకుమారి ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో తన చున్నీతో బ్యారక్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని వేలాడుతూ ఉండడాన్ని గమనించినటువంటి జైలు సిబ్బంది ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. శాంతకుమారి రిమాండ్ ఖైదీగా మారడానికి ప్రధానమైనటువంటి కారణం ఆమె తన ప్రియుడితో కలిసి ఎవరైతే ఉన్నారో సొంగ గోపాల్ అనేటటువంటి వరుసకు మేనమామ అయ్యేటటువంటి వ్యక్తితో కలిసి తన భర్తను దారుణంగా హత్య చేసింది అనేటటువంటి ఆరోపణ నేపథ్యంలో గంధం శాంతకుమారిని ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే 24వ తేదీ నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి శాంతకుమారి ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో తన చున్నీతో బ్యారెక్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన భర్తని హత్య చేసినటువంటి సమయంలో చాలా డ్రామా అనేది శాంతకుమారి ప్లే చేసింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన భర్త పైన దాడి చేసి వెళ్లిపోయారు. తెల్లవారి అతను రక్తపు మడుగులో ఉన్నాడు అని గోలగోల చేయడంతో అప్పటికి ఆమె భర్త ఎవరైతే ఉన్నారో గంధం బోసు అనేటటువంటి వ్యక్తిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల పాటు మృత్యుతో పోరాడి 3వ రోజున గంధం బోసు మృతి చెందాడు. అయితే ఈ ఘటన వెనుక దాడి చేసింది టీడీపీ నాయకులు అనేటటువంటి ఒక రాజకీయ రంగు కూడా ఈ కేసు పులుముకుంది. ఆ సమయంలో జీలుగుమిల్లిలో జరిగినటువంటి జాతరకి సంబంధించి జరిగినటువంటి అవకతవకల పైన మృతుడు గంధం బోసు అనేకమైనటువంటి పోస్టింగ్లు సోషల్ మీడియాలో పెట్టారు. అదే సమయంలో టీడీపీకి మృతుడు గంధం బోసు వైసీపీ సానుభూతి పరుడు కావడంతో రాజకీయ రంగు పులుముకుంది. ఏమైనా కనీసం తల్లిదండ్రులు కూడా చూడడానికి జైల్లో ఉన్నప్పుడు చూడడానికి రాలేదనేటటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారనే విషయంపై కూడా కొంత సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. మొత్తానికి ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి మహిళా ఖైదీ మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓవర్ టు స్టూడియో.